నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బిందు. నేను మెడికల్ ఆంకాలజిస్ట్. ఈ మార్చి నెల అనేది కోలోరెక్టల్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ అన్నమాట. సో, యూజువల్లీ ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క నెల ఇవ్వడం జరుగుతుంది. సో దట్ అవగాహన ఎక్కువ పెంచొచ్చు అని జెప్పేసి. సో, ఇప్పుడు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి మనం చూద్దాం. అసలు కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి? సో, ఇది పెద్ద పేగు క్యాన్సర్. సో, పెద్ద పేగు అంటే మీకు ఏమేమొస్తాయి అందులో అంటే కోలన్ ఒస్తుంది. కోలన్‌లో మళ్ళీ వివిధ భాగాలుంటాయి. రైట్ సైడ్ కోలాను, ట్రాన్స్‌వర్స్ కోలాను, లెఫ్ట్ కోలాను, సిగ్మాయిడ్ కోలాను, రెక్టమ్. సో, ఇవన్నీ కలిపి పెద్ద పేగు క్యాన్సర్ అంటామనమాట. పెద్ద పేగు క్యాన్సర్ అనేది మొత్తం వరల్డ్ వైడ్‌లో చూసుకుంటే ఆల్మోస్ట్ టాప్ థర్డ్ పొజిషన్‌లో ఉంది. అంటే అన్ని క్యాన్సర్‌లోకి ఇది థర్డ్ పొజిషన్ అనమాట. అంత కామన్ ఇది. అండ్ అదే కాకుండా మోర్టాలిటీ అంటే డెత్ కాజింగ్‌లో కూడా టాప్ 5లో ఇది ఉందన్నమాట. సో, అందుకని దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, అసలు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్‌కి ఏంటి? రీజన్ ఏంటి? అసలు ఇది దేనివల్ల వస్తుందిది? సో, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో, యూజువల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. సో, కొంతమందికేంటంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో రన్ అయితూ ఉంటుందనమాట. ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉంది కోలోరెక్టల్ కార్సినోమా, అది కూడా ఒక్కళ్ళకంటే ఎక్కువ మందికి. అంటే యూజువల్లీ మనం నేను ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసినట్టు ఏజ్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏ ఏజ్‌లో వచ్చింది. సో, యూజువల్లీ లెస్ థాన్ 50 ఇయర్స్ ఏజ్‌లో వచ్చింది అంటే ఒక్కళ్ళకున్నా సరే మనం చాలా మిగతా ఫ్యామిలీ వాళ్ళంతా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఒకవేళ లెస్ థాన్ 50 కాకపోయినా ఒక ఇద్దరు నుంచి ముగ్గురికి ఆల్రెడీ హిస్టరీ ఉంది అంటే మాత్రం ఇదే పెద్ద క్యాన్సర్ అనే హిస్టరీ ఉంటే మాత్రం అప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి వాళ్ళు. అంటే వాళ్ళకి ఎర్లీ స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తామనమాట. సో, ఇది ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఉండడం అనేది అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. మిగతా ఆ ఫ్యామిలీలో మిగతా వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. సో, రెండోది ఏంటి అంటే ఆల్కహాల్ కన్జంప్షన్. థర్డ్ థింగ్ ఏంటిదంటే స్మోకింగ్. స్మోకింగ్, ఈ ఆల్కహాల్ అనేది చాలా వాటికి ఎలాగైతే కారణమో ఈ కోలాన్ క్యాన్సర్ గూడా అవి 2 ఒక ఇంపార్టెంట్ రీజన్ అనమాట. నెక్స్ట్ ఏంటిదంటే రెడ్ మీట్ తినడం. రెడ్ మీట్ అంటే మనకి యూజువల్లీ ఏంటంటే మాంసం యూజువల్లీ బీఫ్ కానీ, పోర్క్ కానీ, మటన్ కానీ. సో, ఆ మీట్‌లో కూడా ఏంటి అంటే ప్రాసెస్డ్ మీట్. ప్రాసెస్డ్ మీట్ అంటే ఇప్పుడెలా అంటే ఆ బార్బిక్యూలు చేసుకొని తింటారు. ఇంకొకటేంటిదంటే ఫ్రైడ్ మీట్. అంటే యూజువల్లీ కొంచెం ఉడకబెట్టింది కొంచెం బెటర్ ఎప్పుడైనా. ఆ ఫ్రై చేసేసి ఇంకొకటి పికిల్డ్. చాలామంది పచ్చళ్ళు ఎలా అంటే ఈ మటన్ పచ్చళ్ళు ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకుంటారు. సో, దాంట్లో లాట్ ఆఫ్ సాల్ట్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో చే మనకి ఆ మీట్ అనేది చేంజ్ అవుతుందనమాట. అంటే చార్డ్ అంటే కొంచెం బొగ్గులాగా అవుతుంది. ఎస్పెషల్లీ బార్బిక్యూ దాంట్లో బాగా వేడి అవ్వడం వల్ల ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల చార్డ్ అయిపోతుంది. చార్డ్ అంటే ఆ నల్లగా బొగ్గులాగా అయిపోతుంది. సో, అది చాలా ప్రమాదకరమైన ఫుడ్ అనమాట. యూజువల్లీ అది అవాయిడ్ చేస్తే బెటర్. సో, వైట్ మీట్ ఈస్ డిఫరెంట్. వైట్ మీట్ అంటే ఏంటిదంటే యూజువల్లీ చికెన్ అట్లాంటిదనమాట. సో, రెడ్ మీట్ అంటేనేమో ఆహ్, ఈ బీఫ్ కానీ, పోర్క్ కానీ, గోట్ కానీ, సో, దీన్ని రెడ్ మీట్ అంటారు. సో, అంటే రెడ్ మీట్‌లో కూడా మళ్ళీ ప్రాసెస్డ్ మీట్ అనేది హార్మ్‌ఫుల్. సో, ఇవి కాకుండా ఇంకా ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ అనమాట. సో, ఏజ్ దాన్ని ఇప్పుడు ఎవరైనా సరే ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఏజ్ ఉన్నారు అంటే మిగతా 50 సంవత్సరాల కంటే తక్కువున్న వాళ్ళకంటే, 50 సంవత్సరాల కంటే ఎక్కువున్న వాళ్ళకి ఆటోమేటికల్‌గా రిస్క్ పెరుగుతూ ఉంటుందనమాట. సో, అది ఏజ్ గూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటది. కంపేర్ టు యంగర్ పీపుల్. సో, ఇవి కాకుండా ఇంకా మనం ఇంకేం రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పుకోవచ్చు అంటే, కొన్ని ఇన్‌ఫ్లమేటరీ డిసార్డర్స్ అంటారు. అంటే ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ ఆఫ్ కోలాన్. యూజువల్లీ అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. సో, అది కోలైటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ అన్నమాట. పెద్ద పేగుకి ఒక ఇన్‌ఫ్లమేషన్ లాగా ఉంటుంది. సో, అది అల్సరేటివ్ కోలైటిస్. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. యూజువల్లీ అల్సరేటివ్ కోలైటిస్ అది టైమ్ పీరియడ్ ఎంత ఎంత ఉంది అంటే ఒక 10 నుంచి ఒక 20 ఇయర్స్ తర్వాత రిస్క్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, కొంచెం అల్సరేటివ్ కోలైటిస్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే స్క్రీనింగ్ రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉండాలి. సో, కొంచెం కాషియస్‌గా ఉండాలన్నమాట. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. అల్సరేటివ్ కోలైటిస్ తర్వాత నెక్స్ట్ ఇంకొకటేంటంటే డయాబెటిస్. సో, డయాబెటిస్ వల్ల ఏంటి అంటే అందులో హైపర్ ఇన్సులినిమియా అంటే ఇన్సులిన్ అనేది ఎక్కువుంటుంది వీళ్ళకి. సో, ఆ ఇన్సులిన్ అనేది ఏంటి అంటే ఆ కోలన్ మ్యూకోజల్ సెల్స్‌కి అది ఫుడ్ అన్నమాట. సో, దానివల్ల కూడా వీళ్ళకి డయాబెటిస్ వల్ల మిగతా వాళ్ళకంటే వీళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువుంటుంది. సో, వాళ్ళు కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. నెక్స్ట్ కొలిసిస్టెక్టమీ పేషెంట్స్ గాల్ బ్లాడర్ తీసేసిన వాళ్ళు.
కొన్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్లనో, వేరే రీజన్స్ వల్లనో కొంతమందికి ఏంటంటే గాల్ బ్లాడర్ తీసేస్తారు. దాన్ని కోలిసిస్టెక్టమీ సర్జరీ అంటారు. సో, అలా సర్జరీ అయిన పేషెంట్స్ కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఇప్పటి వరకు నేను మాట్లాడిన అంశం ఏంటంటే, వాట్ ఆర్ ద రీజన్స్ అనమాట. అంటే ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అసలు కోలాన్ క్యాన్సర్‌కి అనేవి మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏంటి అంటే ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్. అంటే ప్రొటెక్టివ్ అంటే ఏది మనల్ని కోలాన్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతారు. సో, అవి మనం ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. సో, మనం ఇందాక రిస్క్ ఫ్యాక్టర్‌లో ఇంకొకటి మర్చిపోయాను. ఒబేసిటీ అనమాట. సో, ఒబేసిటీ అనేది దట్ ఈస్ ఆల్సో ఒక పెద్ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మనకి ఈ కోలన్ క్యాన్సర్‌కి. సో, ఇప్పుడు నేను ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్‌కొస్తే ఫస్ట్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ ఏంటిదంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. సో, రోజు అట్‌లీస్ట్ మీరు ఒక అర్ధ గంట నుంచి గంట ఎక్సర్సైజ్ చేయడం ద్వారా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే పెద్ద క్యాన్సరే కాదు, ఇంకా చాలా క్యాన్సర్‌ని మీరు అవాయిడ్ చేయొచ్చు. సో, ఫిజికల్ యాక్టివిటీ అనేది మాత్రం ఖచ్చితంగా చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది. సో, సెకండ్ థింగ్ ఏంటంటే హ్యాబిట్స్. ఆ టొబాకో గానీ, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ అలవాట్లు అవాయిడ్ చేయడం. వీటి వల్ల కూడా మీకు చాలా ఫలితం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫైబర్ డైట్. హై ఫైబర్ డైట్ అంటే ఇప్పుడు మనకి గ్రెయిన్స్ అనమాట. అంటే ఇప్పుడు గోధుమలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, వాటి మీద పొట్టు తీయకుండా అలానే అంటే మామూలుగా మనం యూజువల్ ఏం చేస్తారంటే బియ్యంని మిల్లులలో చేసి ఫైన్‌గా చేసేసి తర్వాత వాడుతుంటాం. అలా కాకుండా పైన హస్క్ ఏమంటారు? ఆ పైన పొట్టు ఉంటుంది. ఆ బియ్యం పొట్టుతో తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్ అనమాట. సో, అది చాలా హై ఫైబర్ డైట్. సో, ఆ హై ఫైబర్ డైట్ అనేది మనకి ఈ పెద్ద క్యాన్సర్ నుంచి రక్షణ కవచంలా నిలబడుతుంది. సో, అదొకటి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఫ్రూట్స్ అనమాట. అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. వెజిటబుల్స్ కూడా మీరు మీ డైట్‌లో అవి ఎక్కువ ఉంచుకోవడం వల్ల కూడా మనం కోలన్ క్యాన్సర్‌ని నివారించొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే వెల్లుల్లి. సో, ఈ మధ్య కాలంలో నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిందేంటంటే ఆహ్, అల్లం వెల్లుల్లిని మానేస్తున్నారు. అంటే ఇప్పుడు నాన్ వెజ్‌తో పాటు కూడా అల్లం వెల్లుల్లి కూడా కంప్లీట్‌గా మానేయడం చాలా మంది అంటే రిలీజియస్ ప్రాక్టీసెస్ కావచ్చు, దానివల్ల కావచ్చు చాలా మానేస్తున్నారు. అంటే మన భారతీయులము మన వంటలో వెల్లుల్లి లేకుండా యూజువల్లీ ఏ వంట ఉండదు. సో, ఇది ఎందుకు అంటే ఫస్ట్ నుంచే మనకి ఆ పూర్వీకులకు కూడా కొంచెం ఐడియా ఉండుంటది. సో, ఈ వెల్లుల్లిలో చాలా రోగ నిరోధక శక్తి ఉంటుంది. క్యాన్సర్ నిరోధక పదార్థాలు కూడా ఉంటాయి. సో, వెల్లుల్లి అనేది ఎప్పుడైనా మన డైట్ మన ఫుడ్‌లో అది ఎంత ఉంటే అంత బెటర్. సో, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఆయిల్ అనేది కొంచెం తక్కువుండాలి ఫుడ్‌లో. ఎప్పుడైనా సరే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ మాత్రమే మనం తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆహ్, పికిల్స్. పికిల్స్ అంటే యూజువల్లీ సాల్టెడ్. అన్ని పచ్చళ్ళు ఎందుకు అంటే నిల్వ ఉండడానికి దాంట్లో ఉప్పు శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కారం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. స్పైసెస్. సో, ఇంత స్పైసీ అండ్ సాల్టెడ్ ఫుడ్ ప్రాసెస్డ్ అనమాట. దాన్ని ప్రాసెస్డ్ అంటారు ఫుడ్స్. సో, అవి కూడా క్యాన్సర్ రావడానికి అదొక రీజన్ అనమాట. సో, ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తూ ఈ అండ్ ఇవి తీసుకోవడం వల్ల వెజిటబుల్స్ కానీ, హోల్ ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము అండ్ వెల్లుల్లి ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం వల్ల మనం కొంత మేరకు ఈ పెద్ద క్యాన్సర్ మనకి రాకుండా కాపాడుకోవచ్చు. సో, ఇవన్నీ ఏంటంటే కొన్ని మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన చేతిలో ఉన్న మనం దాన్ని ఏవైతే మనం మోడిఫై చేసుకోవచ్చు. అంటే మనం చేతిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి. కొన్ని ఉంటాయి మన చేతిలోనే అవేం చేయలేవు. ఏంటి ఉదాహరణకి జెనెటిక్ మ్యుటేషన్స్ అంటే ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. అది మనం ఏం చేయలేం. మనం దాన్ని తుడిచేయలేం. సో, ఇంకొకటి ఏంటిదంటే ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ లైక్ మనం ముందు చెప్పుకున్న ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ లైక్ అల్సరేటివ్ కోలైటిస్. సో, అలాంటివన్నీ ఏంటంటే మన చేతిలో లేని రిస్క్ ఫ్యాక్టర్స్. సో, మనం హెల్తీ ఫుడ్ డైట్‌లో మనము ఇలాంటి అండ్ ఇంకొకటి కాఫీ గూడా. యూజువల్లీ కాఫీ ఏంటంటే మనం చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. కాఫీ ఆహ్, మంచిది కాదు అని. బట్ ఎస్పెషల్లీ పెద్ద క్యాన్సర్‌కి ఏంటంటే కాఫీ అనేది అంటే లిమిటెడ్‌గా మళ్ళీ అది కూడా అధిక మోతాదులో కాదు. లిమిటెడ్ అంటే 1 కప్ పర్ డే. సో, అది కూడా ఒక ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుందంట. సో, యూజువల్లీ ఏంటంటే ఆహ్, మరీ మోతాదుకు మించి కాదు. ఒక కప్ ఆఫ్ కాఫీ పర్ డే ఈజ్ ప్రొటెక్టివ్ అగైన్స్ట్
ఈ కోలాన్ క్యాన్సర్ అనేది కూడా మనకి కొన్ని స్టడీస్‌లో చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు పెద్ద పేగు క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం. సో, స్క్రీనింగ్ అంటే ఏంటి? స్క్రీనింగ్ అంటే హెల్తీ ఇండివిడ్యువల్స్ అంటే సింప్టమ్స్ లేని పేషెంట్స్‌కి క్యాన్సర్ ఉందో లేదో అని టెస్ట్ చేయడం దాన్ని స్క్రీనింగ్ అంటామనమాట. సో, యూజువల్లీ స్క్రీనింగ్ అనేది పెద్ద పేగు క్యాన్సర్‌కి 2 విధాలుగా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే యావరేజ్ రిస్క్, సెకండ్‌ది ఏంటంటే హై రిస్క్. అంటే హై రిస్క్ అనేది ఎవరంటే మిగతా వాళ్ళ ఇప్పుడు హై రిస్క్ అనేది ఒకటి మనం చూసుకుందాము. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ యావరేజ్ రిస్క్ కిందకొచ్చేస్తారు. సో, ఈ హై రిస్క్ అంటే ఎవరు అంటే ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ గానీ, లేపోతే అడినోమా ఆఫ్ హై రిస్క్ అడినోమాస్ ఉంటాయి. హై రిస్క్ అడినోమా అంటే వాటికి కొన్ని క్రైటీరియా ఉంటుందనమాట. సో, ఫ్యామిలీ హిస్టరీ అది కూడా ఫస్ట్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే నాన్న, అమ్మ, అక్క, చెల్లి లేదా పిల్లలు. సో, వీళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. సో, ఎవరికైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్‌లో కోలాన్ క్యాన్సర్ ఉండి, అది కూడా ఏజ్ లెస్ థాన్ 50 ఇయర్స్‌లో వచ్చింది అంటే మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ వీళ్ళు స్క్రీనింగ్ అనేది కొంచెం అర్లీగా స్టార్ట్ చేయాలనమాట. సో, యూజువల్లీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే వీళ్ళకి హై రిస్క్ ఇండివిడ్యువల్స్‌కి ఆహ్, ఏజ్ అనేది కొంచెం ముందుగా స్టార్ట్ చేసుకుంటాం. సో, నెక్స్ట్ ఇంకా హై రిస్క్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నా రెండోదేంటంటే పర్సనల్‌గా తినకే ఒకసారి ఎప్పుడన్నా క్యాన్సర్ వచ్చి కోలన్ క్యాన్సరే వచ్చిందనుకోండి, తర్వాత ఫాలో అప్ ఈయన రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మూడోదేంటంటే అడినోమాస్ అంటారు. సో, అడినోమా పాలిప్స్ అంటారనమాట. పాలిప్స్ అంటే అది క్యాన్సర్ కాదు. జస్ట్ కొంచెం టిష్యూ పెరిగి ఒక ముద్దలాగా ఉంటుందనమాట. ఆ పెద్ద పేగులో. సో, అది మనకి ఎలా అంటే కొలనోస్కోప్‌లో తెలుస్తుంటుంది. సో, ఎప్పుడైనా ఒక యాక్సిడెంటల్‌గా ఏదైనా ఇన్వెస్టిగేషన్‌లో ఏదో దేనికోసమో టెస్ట్ చేయించుకుంటే తనకి అడినోమా ఉందని తెలిసినా సో, అప్పుడు కూడా వాళ్ళు కేర్‌ఫుల్‌గా ఉండి స్క్రీనింగ్ అనేది రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉండాలి. సో, వీళ్ళని హై రిస్క్ అంటారనమాట. సో, అన్ని పాలిప్‌లు కాదు కొన్ని హై రిస్క్ పాలిప్స్ అంటారు. అంటే ఒక సెంటీమీటర్ కంటే ఎక్కువున్న, లేదా చాలా ఎక్కువ నంబర్‌లో ఉన్న ఒక 20, 30 కంటే ఎక్కువున్న, లేదా దాంట్లో కొన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. ఎట్లా అంటే విల్లస్ టైప్. ఆ విల్లస్ టైప్ అనేది మనకి హిస్టాలజీలో తెలుస్తుంది. సో, అలాంటి విల్లస్ టైప్‌లు ఉన్నా సరే వీళ్ళు హై రిస్క్ అంటారు. సో, వీళ్ళకేంటంటే కొంచెం స్క్రీనింగ్ షెడ్యూల్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, యూజువల్లీ కోలన్‌కి స్క్రీనింగ్ టెస్ట్‌లు ఏమేమి వాడతామంటే యూజువల్లీ కొలనోస్కోపీ అంటాం. నెక్స్ట్ ఏంటిదంటే స్టూల్ టెస్ట్‌లు. సో, ఇంకొకటేంటంటే సీటీసీ అనేది అది కూడా ఒక కొలనోగ్రఫీలోనే ఒక టెస్ట్ అనమాట. సో, సీటీసీ అనేది హైయర్ ఎండ్ అనమాట. సో, యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ యావరేజ్ వాళ్ళకి చూద్దాం. సో, హై రిస్క్ డెఫినిషన్ మనం చూసాం. ఇప్పుడు ఎవరెవరిని హై రిస్క్ అంటామో చూసుకున్నాం. సో, యావరేజ్ రిస్క్ అంటే ఏంటంటే ఇవేవి లేకుండా అంటే ఫ్యామిలీ హిస్టరీ లేకుండా, వాళ్ళకి పర్సనల్ హిస్టరీ ఆఫ్ కోలాన్ క్యాన్సర్ లేకుండా, వాళ్ళకి పర్సనల్ హిస్టరీ ఆఫ్ అడినోమాస్ లేకుండా ఉన్న వాళ్ళని యావరేజ్ రిస్క్ అంటారనమాట. సో, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు అమెరికన్ గైడ్‌లైన్స్ ప్రకారం ఏంటి అంటే రీసెంట్ అమెరికన్ గైడ్‌లైన్స్ ప్రకారం 45 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ యూజువల్లీ స్టార్ట్ చేయడం బెటర్ అంటున్నారు. సో, కొన్ని గైడ్‌లైన్స్ ప్రకారం 50 ఇయర్స్ అని ఉంది. కొన్ని గైడ్‌లైన్స్ ప్రకారం 45 ఇయర్స్ అని ఉంది. సో, బెటర్ ఏంటంటే 45-50 45 గాని, 50 గాని కొలనోస్కోపీ అనేది స్టార్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. యావరేజ్ రిస్క్ అంటే ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళు కూడా అది కూడా మీకేంటంటే 10 ఇయర్స్‌కి ఒక్కసారి కొలనోస్కోపీ చేసుకున్నా సరిపోతుంది. సో, కొలనోస్కోపీలో ఏదన్నా మీకు కొంచెం ఏమన్నా డౌట్ అనిపిస్తే మళ్ళీ రిపీట్ చేసుకుంటారు. ఒక 3 ఇయర్స్‌కి లేదా ఏమన్నా బయాప్సీ తీయడం గాని అలాంటివి చేసుకుంటాము. లేదు ఫస్ట్‌కి చేసిన కొలనోస్కోపీ నార్మల్ ఉందంటే మళ్ళీ 10 ఇయర్స్‌కి ఒక కొలనోస్కోపీ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది యావరేజ్ రిస్క్ వాళ్ళకి. సో, కొలనోస్కోపీ లాంటిది చేయించుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్టూల్ టెస్ట్‌లు కూడా కొన్ని ఉంటాయన్నమాట. సో, అది కూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి హై రిస్క్ వాళ్ళకి. సో, ఇప్పుడు ఈ స్క్రీనింగ్‌లో యావరేజ్ రిస్క్ వాళ్ళకి, హై రిస్క్ వాళ్ళకి తేడా ఏంటిదో చూద్దాం. సో, యావరేజ్ రిస్క్ వాళ్ళకి మనం ఇందాక అనుకున్న ప్రకారం 45 ఇయర్స్ కానీ, 50 ఇయర్స్ కానీ స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. సో, ఈ ఈ హై రిస్క్ వాళ్ళకి అంటే ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, ఎస్పెషల్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే మనం అనుకున్నాం ఇందాక ఎవరు? అమ్మ, నాన్న, సిబ్లింగ్స్ అంటే అక్క, చెల్లెలు, అన్నదమ్ములు, నెక్స్ట్ పిల్లలు. సో, వీళ్ళకి ఎవరికన్నా ఉన్న వాళ్ళని వాళ్ళేంటంటే కొంచెం అర్లీగా స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్‌కి సపోజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళకి 40 ఇయర్స్‌కొచ్చిందనుకోండి. వీళ్ళకొక 10 ఇయర్స్ ముందే అంటే వీళ్ళకి 30 ఇయర్స్ నుంచే స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ వీళ్ళకి స్క్రీనింగ్ ఇంటర్వెల్ కూడా 5 ఇయర్లీ చేయించుకుంటే బెటర్. కొలనోస్కోపీ అనేది ఎవ్రీ 5 ఇయర్స్ చేయించుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది.